నిన్ననే ఆ సినిమా రిలీజ్. చాలా రష్గా ఉంది. పాపం ఆ అమ్మాయికి టికెట్ దొరకలేదు. నేను దగ్గరికి వెళ్ళాను. హలో అన్నాను. హలో అంది. మీకు టికెట్ కావాలా? నా దగ్గర ఉంది, తీసుకోండి ప్లీజ్ అన్నాను. ఆ అమ్మాయి మొహం ఆనందంతో కరువు పొలా విచ్చుకుంది. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. అయ్యో, అలా ఎలా వదిలేసావయ్యా? ఎంత పని చేసావు సుందరమూర్తి. ఒరే బాల్డ్ హెడ్, నీ నెత్తి మీద జుట్టు లేనట్టే లోపల మెదడు కూడా లేదు. టికెట్ తీసుకున్న అమ్మాయి ఎక్కడికి వెళ్తుందయ్యా? తిన్నగా థియేటర్లోకి వెళ్తుంది. నేనిచ్చిన టికెట్ కాబట్టి ఆ అమ్మాయి సీటు నా పక్కనే. ఓహో, అర్థమైంది అర్థమైంది. సినిమా అయిపోయేంత వరకు ఆ అమ్మాయి నువ్వు అలా ఇలా. నువ్వు ఎక్కువగా ఫీల్ అయిపోకు. ఆ అమ్మాయితో సినిమాకి వెళ్ళింది నేను. అవును కదా. ఆ తర్వాత సినిమా మొదలైంది. చాలా బాగుంది. నవ్వొచ్చే సీరియల్లో ఇద్దరం కలిసి నవ్వుకున్నాం. విషాద సన్నివేశాల్లో ఆ అమ్మాయి కళ్ళనీళ్లు పెట్టింది. కన్నీళ్లు తుడిచి ఓదార్చాను. భయంకరంగా ఇలా వాటేస్తున్నాం. ఆ తర్వాత నేను ఆ అమ్మాయి కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంట్లో వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారట. మేమిద్దరమే బోలెడంత ఏకాంతం. సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకు చెప్పాను గుడ్ నైట్. ఆ అమ్మాయి జడ కత్తిరించుకొచ్చేసావా? జడ కాదురా, జడ పదార్థం. జడలో పెట్టుకునే నైలాన్ సవరం. చెవిరింగులు ఊడి రాలేదు. మువ్వల పట్టీలు చప్పుడు చేస్తాయని ఈ సవరం పట్టుకుని పారిపోయొచ్చాను. ఎలా ఉంది మన ట్రిక్? రే సుందరమూర్తి, ప్రతి అమ్మాయి దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేస్తుంటావు. ఇదేం అలవాటరా నీకు? ఇవన్నీ నా తీపి గుర్తులు. వీటిని ఏం చేస్తానో తెలుసా? నా షష్ఠి పూర్తి నాటికి ఓ పెద్ద మ్యూజియం తయారు చేసి ఈ వస్తువులన్నీ అందులో పెట్టి దానికి సుందరమూర్తి లవ్ మ్యూజియం అని పేరు పెడతాను. ఏమిటా చూపు? నా సవరం ఎత్తుపోతావా? నా మ్యూజియం తప్పిపోతుందిరా. ప్లీజ్ నా సవరం ఇచ్చేరా. అంత తొందరగా ఇస్తా అనుకున్నావా? నాకేమైనా సహాయం చేస్తావా? ఏమిటది? చెప్తాను రే. అమ్మాయిలను బుట్టలో వేయడం నీకు బిస్కెట్తో పెట్టిన విద్య కదా. అందుకని నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలరా. ఏ ఉద్యోగం చేసే అమ్మాయి సవరం ఎత్తుకొస్తావా? చచ్చా, అలా కదరా. ఆ అమ్మాయిని నేను పవిత్రంగా పెళ్లి చేసుకుంటాను. అయితే నీకు సలహా చెప్పగలిగిన వాడు ఈ సిటీ మొత్తంలో ఒకే ఒకడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు. నీకు కావాల్సిన అమ్మాయి ఎక్కడుందో ఆయనే చెప్పగలడు. ఏమిటోయ్? ఆయన మహామేధావి. ఆయన తెలియని శాస్త్రం లేదు. గణిత, ఖగోళ, భూగోళ, వైద్య, జ్యోతిష సకల సర్వశాస్త్ర పండితుడు, త్రికాలజ్ఞుడు. ఆయన దగ్గరికి అడుగు, తప్పకుండా చెప్తాడు. ఆయన అడ్రస్ ఏమిటా? నార్త్ బోగ్ రోడ్, నంబర్ 48. పైపు తీసుకో. నీ పేరు మోహన్ బాబు కదూ? నీ వయసు 25 ఏళ్ళు కదూ? నీవు కెంపాకోలాలో పనిచేస్తున్నావు కదూ? నీ జీతం 1200 కదూ? నువ్వు ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదూ? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు సార్? సుందరమూర్తి నాకు ఫోన్ లో చెప్పాడులే. మీ పేరేమిటి సార్? చివరి ఏమిటి సార్? చిన్న సౌండ్ ఇచ్చారు. అది మా గురువు గారి బిరుదు. చైనాలో సన్మానం చేసినప్పుడు ఇచ్చారు. సరిగ్గా పట్టుకోమంటే మోహన్ బాబు అంటే మామ పాటేయండి. మంచి మనసులో సార్. అవును, వేయండి. ఆశీర్వాద్. రేపు సాయంత్రం
5:05 హెచ్ఎంటి వాచ్ ఫ్యాక్టరీ ఎదురుగా నిలబడితే 5:35 ఆఫీసులోంచి ఎర్ర చీర కట్టుకున్న అందమైన అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయే నీకు కాబోయే భార్య అని అర్థము. కమా చిన్ఫట్ మగల్ చీరియో ఆశీర్వాద్ అంటే నువ్వు కోరుకున్న భార్యే నీకు దొరుకుతుంది. ఇదే మా ఆశీర్వాదము. ఓ వెళ్ళిరా. తెలుపు ఈ అమ్మాయి కాదు, ఆకుపచ్చ. అబ్బా, నీలం పండు, నారింజ పండు, గుమ్మడి పళ్ళు, ఆ పళ్ళు, ఈ పళ్ళు, అన్ని పళ్ళు కనిపిస్తున్నాయి కానీ ఎనచరే కనిపించడం లేదే. హే భగవాన్. ఖచ్చితంగా ఈ అమ్మాయి. చూస్తుంటే ఎన్నో జన్మల అనుబంధం అనిపిస్తుంది. అనుమానం లేదు, ఇవే నాకు కాబోయే ఉద్యోగం చేసే భార్య. ఏమి సందేహం లేదు. ఈడు చూడు చాలా బాగుంది. స్మార్ట్. ఈ వందం, ఈ చందం, దీన్ని చూస్తుంటే స్మూత్ అటాక్. ఓహో, ఎంత చక్కటి నడుము. డెఫినెట్ పర్మనెంట్ అటాక్. ఈ అమ్మాయి నా జీవిత పర్మనెంట్ అటాక్. డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనండి? డాక్టర్ శ్రీరాములు గారా? కాదండి, ఈ ఇల్లు మా సొంతం. సొంతమా? అయితే సొంత ఇల్లు కూడా ఉందన్నమాట. అయితే డాక్టర్ శ్రీరాములు గారు మీ ఇంట్లో అద్దెకుంటున్నారా? లేదండి, మా ఇంట్లో మేమే ఉంటున్నాం. అయితే ఇది జయరాంపురమేనా? అవును. జోగారావు గారు ఇదేనా? అవును. ఈ ఇంటి నెంబరు 10ఏనా? అవును. అయితే ఇది శ్రీరాములు గారు లేదన్నమాట. అమ్మ దొంగ. అయితే ఆయన లోపల దాక్కుని ఇల్లు ఆయనది కాదని చెప్పిస్తున్నారన్నమాట. ఉండండి, ఆయన పని చెప్తాను. శ్రీరాములు గారు, అంటే శ్రీరాములు గారు ఎక్కడమ్మా? సోఫా కింద దాక్కున్నారేమో. అరే లేదే. శ్రీరాములు గారు, శ్రీరాములు గారు. అమ్మ దొంగ. ఏమండోయ్, నేను డాక్టర్ శ్రీరాములు గారు కాశ్మీర్కి వెళ్ళినప్పుడు బజార్కి వెళ్ళి ఇది కొన్నాం. ఏదే ఫ్లవర్ వాజ్. ఇప్పుడు అర్థమైందండి, ఇది నిజంగా డాక్టర్ శ్రీరాములు గారు వెళ్ళే. అవును, మన కిచెన్ ఎక్కడండి? ఎందుకు? చెంబులు గిన్నెలు ఎత్తుకుపోదావనా? అది కాదండి, డాక్టర్ శ్రీరాములు గారికి వంట చేయడం అంటే మహా ఇష్టం. అందులోనూ చిక్కుడుగాయ వేపుడు బ్రహ్మాండంగా చేస్తారు. తిని చాలలేంది, అందుకని. మిస్టర్, మీకు దండం పెడతాను, దయచేసి బయటికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలండి? డాక్టర్ శ్రీరాములు గారితో మాట్లాడే పెడతాను. ఏ మిస్టర్, గెట్ అవుట్. ఎందుకండి అంత కోపం? గెట్ అవుట్. ఏమండి 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 నా పేరు మోహన్ బాబు. మీ పేరెవరు అడిగారు? అదే డాక్టర్ శ్రీరాములు గారు వస్తే చెప్పండి. పెద్ద పిచ్చిమాలకులా ఉన్నాడే. అబ్బా. అందు గురువులు, నిషామిత్రులు, మద్యపాన మహాపండితులు అయిన శ్రీ శ్రీ పానకాలు గారికి ఇవే నా సారాభివందనం. నా ప్రియశిష్యుడు అప్పారావుకి ఇవే నా బ్రాండ్ దీవెనలు. రే కొరకొంక, ఇటా ఇటా. నీకు తెలియదేటుంది గురువు గారు, మందెప్పుడు ఒకటే దారి, ప్రభుత్వ సరాయి దుకాణానికి జై. అందుకేరా నీకు నాకు విస్కీకి సారా దుకాణానికి కూడా తేడా ఉంది. ఈ తేడా ఎంతకాలం లేండి. నేను ఇస్కీకి ఎదగొచ్చు, మీరు సారాకి జారచ్చు. అరే నేను ఎదగనుకున్నావా? నువ్వు సచ్చిన నేను సారా దిగజారనరా. అంటే ఏంటంటే అక్కడికి ఇస్కీ తాగేవాళ్ళు ఈరుళ్ళును, సారా తాగేవాళ్ళు సన్నాసులు. ఏంటంటే ఎప్పటికీ ఒప్పుకోనండి. అయితే ఇద్దరు గొప్పలను అవ్వాలి, లేకపోతే ఇద్దరు సన్నాసులు అవ్వాలి. ఎప్పటికీ కాదురా, నేనే గొప్ప. ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటానండి. అటు నుంచి తిరిగి వచ్చినప్పుడు మాత్రం సత్య ఒప్పుకోనండి. సరే చూద్దాం, చూద్దాం, చూసుకుందాంలేండి. నీ సంగతి మనకు కొత్త. ఏమిటి నాన్న ఈ పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కాదమ్మా, మందు వేషాలు. పీకల దాకా తాగి రావడమే కాకుండా ఇలా పాకడాలు దేకడాలు ఏమిటి అసహ్యంగా? లేపైకి. నేను లేవను, లేస్తే ఓడిపోతాను. సారగుడి దగ్గర ఒక ఎదవ ఏమన్నాడంటే, ఒరే పానగాలు ఇంకా తాకరా పడిపోతావు అన్నాడు. ఒరే ఎదవా, ఈ పానగాల గాడితో పెట్టుకోకరా అని. ఇంకా తాగేసి పాకుంటా వచ్చాను. ఆ ఎదవ తెలియదు, నడిస్తే పడిపోతాను కానీ
పార్టీ ఎలా పడతానా? నాన్న రోజు ఇలా తాగి రావడానికి నీకు సిగ్గేయడం లేదు? చచ్చా అనమ్మా అను, నేను తాగేది నీ సంపాదనే కదా. నీకు అనే హక్కు ఉంది, నాకు పడే కర్మ ఉంది. అసలు మీ అమ్మే బతుకుంటే నా బ్రతికిలా ఉండేదా? 3 బీర్లు 6 విస్కీలా ఉండేది. అది చచ్చిపోతూ రే అదవా నేను లేనిదే నువ్వు బతకలేవు కాబట్టి ఈ సీసా తోడించుకోరా అని ఇచ్చింది. అందుకే మందే నీ మాత్రమ్మా, మందే నీ మాత్ర. ఎందుకు నన్ను అబద్ధం చెప్తావు? నీ తాగుడు గురించేగా అమ్మ చచ్చిపోయింది. నాన్న, ప్రతి తండ్రికి పిల్లల మీద నెలలో 30 రోజులు ప్రేమ ఉంటుంది. కానీ నా తండ్రికి మాత్రం ఫస్ట్ తారీఖున మాత్రమే ప్రేమ ఉంటుంది. ఎందుకో చెప్పనా? ఫస్ట్ తారీఖున నా జీతం వస్తుంది కాబట్టి. ప్రతి ఇంట్లో పిల్లలు తమ తండ్రి ఏదో తెస్తాడని ఎదురు చూస్తుంటారు. కానీ నా ఇంట్లో నా తండ్రి మాత్రం నా జీతంలో వాటా కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ దేశంలో తండ్రులందరికీ నువ్వు ఆదర్శం నాన్న, ఆదర్శం. ఏమండి చీపురండి. అవును, డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనా? ఏమండి తమాషాగా ఉందా? డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదంటే మళ్ళీ వస్తారే? ఏమండి నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పండి. ఇక మీకు నాకు కన్ఫ్యూజన్ వద్దు. జయరాంపురంలో జోగారా వీధిలో ఇంటి నెంబర్ 10.